ఇక్కడ కూడా చాలా మంది వచ్చారు. చాలా మంది సభలకు వస్తుంటారు. చాలా మంది ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు వస్తున్నారు. మీరు కూడా యేసు ప్రభువును తాకాలని ప్రయత్నం చేస్తున్నారు, తాకుతున్నారు. కానీ మీకు స్వస్థత రాటలే, వాళ్ళకు రానట్లే మీకు రాటలే. కానీ ఈవిడికట స్వస్థత వచ్చింది. యేసు ఆశ్చర్యపోయాడు. అవును అవును, అక్కడికి వచ్చిన వారు అందరూ తాకారు, ఈవిడ తాకింది. వారి తాకిడికి ఈవిడ తాకిడికి తేడా ఏంటంటే ఆమె స్పర్శలో ఏదో ఒక తేడా ఉంది. ఆమె స్పర్శలో ఏదో ఒక వ్యత్యాసం ఉంది. ఒక అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే అందరిలాగా భక్తి నువ్వు చేసినప్పుడు జరగదు. నీ భక్తిలో, నీ ప్రార్థనలో దేవుడు ఒక ప్రత్యేకతను గమనించగలగాల. ఆయన వస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతమందో యేసయ్యని వెంబడించేవారు, ఎంతమందో యేసయ్య దగ్గరకు వచ్చేవారు. యేసు దగ్గరకు ఎవరు వచ్చినా ఆయన వారిని బాగు చేసి పంపించేవాడు. గట్టిగా హల్లెలూయా. యేసు దగ్గరకు వచ్చి నిరాశతో తిరిగి వెళ్ళిన వాళ్ళు ఎవరో లేరు. ఆ రోజే కాదు, ఈ రోజు మీరు కూడా నిరాశతో తిరిగి వెళ్ళరు. వెళ్తున్నప్పుడు ఆయన ప్రయాణంలో ఉండగా ఆయన దగ్గరకు చాలా మంది వచ్చేవారు. ఒకరోజు ఒక సమాజ మందిరపు అధికారి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొని తన ఇంటికి వెళ్ళడానికి వచ్చాడు. ఎందుకు వచ్చారంటే తన కుమార్తె బలహీనంగా ఉన్నదట, చనిపోయేలా ఉన్నదట. ఈయన వస్తే తన బిడ్డ బ్రతుకుద్దని నమ్మకంతో యేసయ్యని తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. యేసయ్యా, మా ఇంటికి నువ్వు రావాలి అని అడగగానే, నాకు ఇప్పుడు ఖాళీ లేదు బిడ్డ, నా టైం ఖాళీ లేదు, నాకు డేట్స్ ఖాళీ లేవు అనకుండా యేసయ్య బయలుదేరాడు. వెళుతున్న మార్గ మధ్యములో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతమే ఈరోజు నీతో పరిశుద్ధాత్మ దేవుడు తేట తెల్లగా మాట్లాడబోతా ఉన్నాడు. ఏమి జరిగింది ఆ అద్భుతం అంటే, ఆయన వెళుతూ ఉండగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడే ఒక అమ్మాయి, ఒక సహోదరి, ఒక స్త్రీ, ఒక బిడ్డ, ఆవిడట ఆ జబ్బుతో, రక్తస్రావంతో బాధపడుతూ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందట. చెప్పండి, ఎక్కడికి వెళ్ళింది? అక్కడ రాయబడ్డది మార్కు సువార్త 5వ అధ్యాయంలో 25వ వచనంలో 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. నా వైపు మీరు చూడాల. ఎవరి ద్వారా తిప్పలు పడింది? చెప్పండి, ఎవరి ద్వారా? బిడ్డ, ఎవరి ద్వారా? వైద్యుల ద్వారా తిప్పలు పడ్డది. అంటే అర్థం ఏంటంటే ఆమెను అనేక మార్లు తిప్పించుకున్నారు వైద్యులు. అప్పుడప్పుడు మీరు కూడా ఏదన్నా బలహీనతతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక ట్రీట్మెంట్ చేస్తారు. ఇది చూద్దాం, తగ్గకపోతే మరలా ప్రయత్నం చేద్దాం, మరొక 10 రోజుల తర్వాత రాపో అంటారు. సార్ ఇప్పుడు ఫీజు ఎంత అయిందంటే ఒక 1,00,000 రూపాయలు అయిందంటాడు. ఆ 1,00,000 రూపాయలను అక్కడ కట్టేస్తాం, తగ్గదు. మరలా ఒక 10 రోజుల తర్వాత వెళ్ళావు, మరలా ఒక స్కాన్ చేస్తాడు, మళ్ళీ ఒక రకమైన మందులు మార్చిస్తాడు, మరొక 1 రోజులు చూద్దాం, తగ్గకపోతే ఇంకోటి చేద్దామంటాడు. ఇలా నిన్ను అనేక మార్లు తిప్పించుకుంటాడు. ఇది డాక్టర్ యొక్క పని, డాక్టర్ యొక్క వృత్తి. ఈ ఇన్ని మార్లు తిప్పించుకునే క్రమంలో ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోద్ది, మనం కలిగి ఉన్న సంపద అంతా అయిపోద్ది. అలాగనే ఆవిడ డబ్బు కూడా అంతా అయిపోయింది. ఇక ఆవిడ దగ్గర డబ్బు లేదు. రకరకాలైన శ్రమలు అనుభవించింది డాక్టర్ల చేత. తనకు కలిగినదంతా వ్యయము చేసుకున్నది, ఎంత మాత్రమును
ప్రయోజనము లేక మరింత సంకట పడెను. చూసావా, ప్రయోజనం దొరికిద్దేమని వెళ్ళింది, దొరకలే. ఏమైనా బాగుపడతానేమని వెళ్ళింది, బాగుపడలే. ఏదో ఒక రీతిగా ఆరోగ్యం వస్తుందేమోనని వెళ్ళింది, ఆరోగ్యం రాలే. ఎంతమంది దగ్గరకు తిరిగినా, ఏ వైద్యుడి దగ్గరకు వెళ్ళినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు మాత్రం ఆరోగ్యం రాలే. నేను అనుకుంటున్నాను, ఈరోజు మీరు కూడా ఎక్కడెక్కడికో తిరిగే ఉంటారు, ఎన్ని హాస్పిటల్స్గా వెళ్ళే ఉంటారు, ఎంతమంది వైద్యులను ఆశ్రయించి ఉంటారు. ఎంతమంది దగ్గరకు వెళ్ళినా నీకు ప్రయోజనం లేక, ఎవరో చెప్పారు నీకు, విజయవాడలో పాల్ పృథ్వీ అనబడి ఒక దైవజనుడు, సుజాత పృథ్వీ అనబడి ఒక దైవజనురాలు వస్తున్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళు, యేసు నిన్ను బాగు చేస్తాడని చెప్పారు. నువ్వేం చేస్తావు తెలుసా? వారు చెప్పగానే విని బయలుదేరి రాత్రంతా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చావు. నీకులాగే ఆవిడ కూడా చెప్పారు. నా మాటలు మీరు జాగ్రత్తగా వింటే చాలా లోతైన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెబుతాడు. ఈరోజు ఆయన బయలుదేరాడు, చెప్పారు ఎవరు? బాబు, అమ్మా, యేసు ఆయన బాగు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. అవునా బాబు? నువ్వు చాలా మంది హాస్పిటల్కి వెళ్ళావుగా అమ్మా, అందరు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, రమేష్ గారి దగ్గరికి వెళ్ళావు, లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళావు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళా నీకేమీ తగ్గల. కనుక ఒకసారి నువ్వు ప్రయత్నం చేయల్లో అనగానే ఆమె ఏం చేసిందంటే, వారి మాట విని యేసు దగ్గరకు రావడానికి నిర్ణయించుకుంది. మీరు నా మాట జాగ్రత్తగా వినాలి. చాలా మంది యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, సభల్లో కావచ్చు, సువార్త సభలు జరుగుతుంటాయిగా పెద్ద పెద్ద. కొద్దిమంది ఏమంటారంటే స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు. మాకు కూడా ఫోన్ చేసి, పాస్టర్ గారు నువ్వేంటి స్వస్థతలు చేస్తున్నావు, నువ్వేంటి అద్భుతాలు చేస్తున్నావు, నీ అద్భుతాలన్నీ నిజమైతే హాస్పిటల్స్ ఎందుకు మరి అని నన్ను అడుగుతుంటారు. నిజమే, మరి హాస్పిటల్స్ అన్నీ కనుక అప్పుడు అంతమంది వైద్యుల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమెకు స్వస్థత దొరికి ఉంటే ఆమె యేసు దగ్గరకు వచ్చేది కాదు. అంటే వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దని కూడా కాదు, వైద్యుల దగ్గరకు వెళ్ళిన తగ్గని రోగాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వైద్యుల దగ్గరకు వెళ్ళిన తగ్గని రోగాలు చాలా ఉన్నాయి. మరి వాటిని ఎవరు బాగు చేయాలి? చెప్పండి, ఎవరు బాగు చేయాలి? ఈ అమ్మాయి యవనస్తురాలు. ఆ అమ్మాయిలో కొన్ని చీకటి ఆత్మలు, దురాత్మలు ప్రవేశించి తన జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, వెనక నుంచి స్కాన్ చేశాడు, ముందు నుండి తీసాడు, పక్క నుండి చేశాడు, నాకు 50,000 తీసుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే నాకేం కనపట్టలేదమ్మా అన్నాడు. ఆయనకు కనబడనది మనకి ఇక్కడ కనబడుతుంది. గట్టిగా చెప్పలు కొట్టాలి. హల్లెలూయా. నాట్ ఓన్లీ పాల్ పృథ్వీ, ఒక పాల్ పృథ్వీ ద్వారానే జరుగుతాయి ఇలాంటివి. నేను చెప్పను, అభిషేకము కలిగిన ఏ దైవజనుడి ద్వారానే భూమి మీద దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అవును, నన్ను అడుగుతారు మరి హాస్పిటల్స్ అన్ని ముయ్యాలని. మూసుకోవాలో ఉంచుకోవాలో వాళ్ళ ఇష్టం, నేనేం చేయరు. నేనేం చేయాలి చెప్పండి? నేనేం చేయలేను. ఇట్లా 1,00,000 మంది వచ్చినప్పుడు స్వస్థతలు, అద్భుతాలు జరిగినాయి అనుకో, ఆంధ్రాలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ ముయ్యబడతాయి. మరి నేనేం చేశాను చెప్పండి? నేనేం చేయాలా? ఎవరు మనం ఏం చేయలేం. యేసు క్రీస్తు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అదే కల్వరి మార్గం, పరిశుద్ధాత్మ తైలాభిషేకం. హల్లెలూయా.
నన్ను అడుగుతారండి, మేము ఒక చచ్చిపోయిన వ్యక్తిని చేస్తాం, లేపుతావా నువ్వని. నా వైపు మీరు చూడాలా. నేనంటాను, నువ్వు అడిగితే నేను లేపాలా? నువ్వు అడిగితే నేను చెయ్యాలా? చెయ్యను. నువ్వు అడిగినప్పుడు దేవుడు చెయ్యడు. దేవుడు ఎప్పుడు చేస్తాడంటే, ఒక అద్భుతం జరగాలంటే, ఒక స్వస్థత జరగాలంటే ఆ మనిషి మీదకు దేవుని కృప రావాలా. వాక్యంలో రాయబడ్డది మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. వారి మీద యేసు కనికరపడి అని ఉంటది. అప్పుడు వారిని ఏం చేశాడట? బాగు చేసాను. అంటే ఏమొచ్చింది వాళ్ళ మీదకు? దేవుని కనికరం. అంతేగాని మీ దేవుడు గొప్పోడైతే చేయవయా. నా దేవుడు గొప్పతనం నీ ముందు రుజువు చేయాల్సిన అవసరం లేదు. మొన్నే మనం వర్తమానాలు ఎన్నో కల్వరి శిలువలో రుజువు పరిచాడు. ఏం చేశాడు? సాతానును ఓడించి విజయ బాహుట శిలువలో ఎగరవేశాడు. ఎవరైనా పేరు ఎంత అందంగా ఉందో చెప్పండి. ఎవరైనా హల్లెలూయా. ఆవిడ కూడా వెళ్ళింది హాస్పిటల్స్కి. మరి దీనికి నువ్వేం సమాధానం ఇస్తావు? ఆమె ఎంతమంది దగ్గరికి వెళ్ళే స్వస్థత రాలే. ఎంత బాధండి. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తం కారిపోతుందంటే, రక్తస్రావంతో బాధపడుతుందంటే అది ఎంత కఠినం బిడ్డ. ఒక వారం రోజులు ఒక స్త్రీ ఆ ఋతుక్రమాన్ని బట్టి ఆ సమయంలో పడే బాధ, ఆ సమయంలో పడే ఆ వేదన, అది ఎంత భయం. ఆ సమయంలో స్త్రీలు ఎంత బలహీనమైపోతారు. ఒక వారం దినాలకే మన కుటుంబాల్లో ఉండే స్త్రీలు బలహీనమైపోతే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడే అమ్మాయిలు అసలు ఇంకా రక్తం ఉందంటారా? లేదా. బక్కచిక్కిన దేహం అండి. అసలు మరణపు అంచుల్లో ఉంది. ఇక మరణానికి సమీపంగా ఉంది. మరణానికి సమీపంగా ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోతుంది, ఎవరిని పలకరించలేకపోతుంది, ఎవరిని కలవలేకపోతుంది. కలవడానికి ఇష్టపడలేదు. ఎందుకని? ఎవరు రానివ్వరు, పిలవరు, దుర్వాసన వచ్చిందని. అలాంటి యాతన పడుతుంది, తిప్పల పడుతుంది. డబ్బులన్నీ పోయినాయి, ఇక తన దగ్గర ఏమి లేవు. ఒకసారి యేసును కూర్చి విన్నదండి. ఎంత సంతోషం ఉంటుంది. యేసయ్య బాగు చేస్తున్నాడని చెప్పగానే ఒకసారే విన్నది. ప్రతి మాటను మీరు జాగ్రత్తగా వినాలి. ఆమె అనుకున్నది బయలుదేరింది, వెళ్ళాలి యేసు దగ్గరికి. ఓ జన సమూహం విపరీతంగా వస్తున్నారు యేసయ్య దగ్గర. ఆమె ఏమనుకున్నదంటే, ఆయన వస్త్రపు చెంగును తాకుదాం చాలనుకుంది. చెప్పండి, ఆయన వస్త్రపు. మరి వస్త్రాల్లో దేవుని అభిషేకం ఉండదంటారండి చాలా మంది. దైవజనుడు వాడు వస్త్రముల మీద దేవుని అభిషేకం ఉంటుంది. పౌలు వస్త్రపు నడికట్లలో ఏముందట? స్వస్థత. పేతురు నీడలో ఏముందట? స్వస్థత. హల్లెలూయానండి. ఇక లాభం లేదనుకొని నెట్టుకొని యేసయ్య దగ్గరకు వచ్చింది. ఈయనే యేసయ్య అని ఎవరు చెప్పలే, కానీ యేసయ్యను గుర్తించింది. గట్టిగా ఒకసారి హల్లెలూయా అనాలా. అందరూ వచ్చి అడ్డపట్టుకున్నది. పట్టుకోగానే యేసయ్య ఆగిపోయాడండి. హల్లెలూయా అనొచ్చుగా. వస్త్రం చెప్పు ఇక పట్టుకున్నది. వెళ్ళే యేసయ్య ఆగిపోయాడు. హల్లెలూయా అంటలా. యేసయ్య అన్నాడు శిష్యుని పిలిచి, ఎట్రాబయ్యా, ఎవరో నన్ను పట్టుకున్నారు అన్నాడు. ఎవరో నన్ను. ఆయన ఏమన్నాడంటే, ఎప్పుడైతే ఆమె పట్టుకున్నదో ఆమె రక్తధార కట్టబడినో. హల్లెలూయా, హల్లెలూయా.
ఆమె రక్తధార ఏమైంది? కట్టబడ్డది. స్వస్థత వచ్చింది, అద్భుతం జరిగింది, ఆశ్చర్యమైన కార్యం జరిగింది. ఎంతమంది దగ్గరికి వెళ్ళింది, అక్కడ కలగలే. ఎంతమందిని ఆశ్రయించింది, అక్కడ దొరకలే. కానీ యేసు వస్త్రపుచ్చంగా తాగ్గానే స్వస్థత వచ్చింది. అప్పుడు యేసు ప్రభు ఒక మాట మాట్లాడాడు. నన్ను ఎవరో తాకారయా చూడు అన్నాడు. చూడు, నన్ను ఎవరో తాకారు అనగానే ఆ శిష్యుడు ఏమంటున్నాడంటే, అయ్యా నీ మీద పొద్దున్న నుంచి ఇప్పటికి కొన్ని వందల మంది తాకారు, నిన్ను అనేక మంది ప్రజలు తాకుతున్నారు. ఇక్కడ యేసుని వెంబడించడానికి వచ్చిన వారిలో కుష్టి వ్యాధిగ్రస్తులు ఉన్నారు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉంటారు, ఇక రకరకాల జబ్బులు ఉన్నారు. ఆ రోజు కూడా వాళ్ళు కూడా యేసును తాకుతూనే ఉన్నారు. నా మాటలు వినాలి, నా మాటలు వినాలి. వాళ్ళు కూడా యేసు ప్రభుని ముట్టుకుంటూనే ఉన్నారు, పడుతూనే ఉన్నారు ఆయన మీద. కానీ వాళ్ళెవ్వరికీ స్వస్థత రాలా. లిసన్ కేర్ఫుల్లీ. వాళ్ళలో రోగగ్రస్తులు ఉన్నారు, వాళ్ళలో జబ్బుల చేత పీడించబడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో సమస్యలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తాకారు, కానీ వాళ్లకు రాని స్వస్థత ఈవిడికి మాత్రమే వచ్చింది. గట్టిగా చెప్పలు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటున్నారు, ఎంతో మంది వచ్చారండి, ఎంతో మంది తాకారండి. ఎవరని చెప్పగలం ప్రభు అని అంటుంటే, లేదు లేదు, ఎవరో నన్ను తాకారు. నిజమే. ఈరోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా చాలా మంది వచ్చారు, చాలా మంది సభలకు వస్తుంటారు, చాలా మంది ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు వస్తున్నారు. మీరు కూడా యేసు ప్రభువును తాకాలని ప్రయత్నం చేస్తున్నారు, తాకుతున్నారు, కానీ మీకు స్వస్థత రాటలే. వాళ్ళకు రానట్లే మీకు రాటలే. కానీ ఈవిడికట స్వస్థత వచ్చింది. యేసు ఆశ్చర్యపోయాడు. ఏ బాబు, ఏంటి ప్రభు అంటే, నన్ను ఎవరో తాకారు చూడండి అన్నాడు. నా వైపు మీరు సరిగా చూస్తారా? ప్రభు చాలా మంది తాగుతున్నారయ్యా, ఎవరని చెప్పమంటే, లేదు, ఆ తాకిడి, ఆ స్పర్శ నాకేదో ఒక అనుభూతిని కలిగిస్తుంది. ఆ స్పర్శ ఏదో తేడా ఉంది, ఆ స్పర్శలో ఏదో ఒక విశేషం ఉన్నది. ఏం ప్రభు అంటే, నా నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది. అవును అవును. అక్కడికి వచ్చిన వారు అందరూ తాకారు, ఈవిడ తాకింది. వారి తాకిడికి ఈవిడ తాకిడికి తేడా ఏంటంటే, ఆమె స్పర్శలో ఏదో ఒక తేడా ఉంది, ఆమె స్పర్శలో ఏదో ఒక వ్యత్యాసం ఉంది. అవును, నీవు నేను మనము అందరిలాగా తాకకూడదు. యేసు క్రీస్తు ప్రభువును ఎలా తాకాలంటే, నీ స్పర్శలో ఏదో ఒక తేడా ప్రభు గమనించాలా. నీ స్పర్శలో యేసు ప్రభు ఒక అనుభూతి పొందాలా. అప్పుడు అన్నాడు, ప్రభు చాలా మంది తాకారు ప్రభు. యేసయ్య అన్నాడు, వారు నా వస్త్రాన్ని తాకారయ్యా, వారు నా దేహాన్ని తాకారయ్యా. అవును, కానీ ఈవిడ స్పర్శ వేరుగా ఉంది. ఏమిటి ఈవిడ స్పర్శ అంటే, ఆవిడ నా వస్త్రాన్ని కాదు, ఆవిడ నా అంతరంగాన్ని తాకుతున్నది, ఆవిడ నా హృదయాన్ని తాకింది, ఆవిడ నా మనస్సును తాకింది. హల్లెలూయా. ఒక అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే, అందరిలాగా భక్తి నువ్వు చేసినప్పుడు జరగదు. నీ భక్తిలో, నీ ప్రార్థనలో దేవుడు ఒక ప్రత్యేకతను గమనించగలగాల.
ఆయన గమనించు, ఆమె స్పర్శే వేరుగుందట. మీరు గమనించారా? ఆమె ముట్టగానే రక్తధార, చెప్పండి రక్తధార. ఇప్పుడు నా వైపు మీరు చూడాలా, ముట్టగానే ఆగిపోయింది. ఎన్నిసార్లు ముట్టింది? ఎన్నిసార్లు ముట్టింది? ఒక్కసారే ముట్టితే ఎందుకు అంత అద్భుతం జరిగిందంటే, ఆవిడలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆమె స్పర్శ, ఆమె భక్తి ఆ చుట్టూరు ఉన్న వారి వల్ల లేదు. యేసు ప్రభువు ఆమెను చూసి అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. అంటే ఈవిడ విశ్వాసంలో ఒక ప్రత్యేకత ఉన్నది. చెప్పు, ఈవిడ భక్తిలో ఒక ప్రత్యేకత ఉన్నది. నీ భక్తిలో కూడా ఒక ప్రత్యేకత ఉండాలి. నీ ప్రార్థనలో కూడా ఒక ప్రత్యేకత ఉండాలి. నువ్వు దేవుణ్ణి తాకే విధానంలో కూడా ఒక ప్రత్యేకత కనపడాలా. మీకు ఒక సంగతి చెప్తా, జాగ్రత్తగా వినండి. ఎన్నిసార్లు ముట్టుకున్నది? చెప్పండి చెప్పండి, ఎన్నిసార్లు? చెప్పండి చెప్పండి, బయట ఉన్న తమ్ముళ్ళు. ఒక్కసారికి అద్భుతం జరిగింది. చెప్పండి, ఒక్కసారికి. ఇప్పుడు మీకు చెప్తా. అబ్రహాం ఉన్నాడు కదా, అబ్రహాముకు ఒక పేరుంది. అబ్రహాముకున్న పేరు ఏంటంటే విశ్వాసులకు. చెప్పండి, విశ్వాసులకు. అబ్రహాము విశ్వాసులకు తండ్రే కానీ ఆయనకి చేయబడిన వాగ్దానం 25 సంవత్సరాలు పట్టింది నెరవేరడానికి. అంటే ఒక అద్భుతం అబ్రహాముకి జరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు. ఏలియా ఉన్నాడు కదా, ఏలియా కర్మేలు పర్వతం ఎక్కి ప్రార్థన చేశాడు. దేని కొరకు? వర్షం కొరకు. ఎన్ని మార్లు ప్రార్థన చేశాక వర్షం వచ్చిందో తెలుసా మీకు? 7 మార్లట. చెప్పండి, 7 మార్లు ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. నాకెళ్ళి చూడాల. ఏలియా ఒక ప్రవక్త, ఏలియా ఒక భక్తుడు. ఆయన ప్రార్థిస్తే 7 మార్లు తర్వాత అద్భుతం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఆయన అద్భుతం పొందుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది. కానీ ఒక రక్తస్రావ రోగి పట్టుకోగానే స్వస్థత పొందుకుంది. గట్టిగా చెప్పకూడదమ్మా. కారణం ఏంటంటే ఆమెలో ఉన్న విశ్వాసం, ఆమెలో ఉన్న నమ్మకం. అక్కడెవరికి జరగని అద్భుతం, అక్కడెవరికి జరగని కార్యం, అక్కడెవరికి జరగని గొప్ప మేలు ఆమెకి జరిగింది. కారణం ఆమెలో ఒక ప్రత్యేకమైన విశ్వాసం. ఈరోజు ఇక్కడికి చాలా మంది వచ్చారు. ఎవరికి జరుగుతుందో జరగదో పక్కన పెట్టు, నీకు జరగాలి. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ జరుగుతాయా అంటే చెప్పలేం. వాళ్ళు తాకుతున్నారు, వాళ్ళు మీద పడుతున్నారు, కానీ వాళ్ళకి రాడలే. కానీ ఈ అమ్మాయికి వచ్చింది. ఆ అమ్మాయి స్థానంలో ఈరోజు నువ్వు కూడా ఉండాలా. ఆమెలాగా నువ్వు కూడా అద్భుతం పొందుకోవాలంటే, ఒక్కసారి అద్భుతం పొందుకొని తిరిగి వెళ్ళాలంటే, నీ జీవితంలో వాళ్ళకి జరిగినా జరగకపోయినా నువ్వు పొందుకోవాలంటే నీకు ఒక విశ్వాసం కావాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బా, యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నారు, ఏలియా దినములలో, నా వైపు చూడాల, ఏలియా దినములలో, ప్రవక్త అయిన ఏలియా దినములు, ఆ దేశంలో వర్షం వల్లే, ఆ దేశంలో వర్షం వల్లే 3.5 సంవత్సరాలు ఆకాశం ఏమైందట? మూయబడ్డది. చెప్పండి ఏమైంది? చెప్పండి ఏమైంది? దేశమంతా ఆకాశం మూయబడి వర్షాలు లేక పంటలు లేకపోయినా సారపతులో ఉన్న విధవరాలు మాత్రం పోషించబడ్డది. గట్టిగా చెప్పండి. ఆ దేశంలో ఎవ్వరికి భోజనం సరిగ్గా దొరకలే. సారపతిలో ఉన్న విధవరాలకు మాత్రం భోజనం దొరికింది. ఇక్కడికి ఎంతో మంది రావచ్చు, వాళ్ళందరికీ స్వస్థత వచ్చిద్దో రాదో నీకు అనవసరం.
కానీ ఈ రోజున వాళ్ళకు జరిగినా జరగకపోయినా ఈరోజు నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేపడుతున్నాడు. ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఎవ్వరికి పంటలు పండలేదట, భోజనం దొరకలేదట, ఆకాశం మూయబడిందట వాళ్ళందరికీ. కానీ ఈమెకు మాత్రం ఏమైందంటే భోజనం దొరికింది. ఎవరికి? ఆమెకి, సారెపతి విధవ. వాళ్ళందరూ వచ్చినా యేసును తాకినా ఎవరికి స్వస్థత రాలే, కానీ ఈవిడికే దొరికింది. ఎందుకంటే ఆ వ్యక్తికున్న దేవుని మీద విశ్వాసం. సారపతిలో ఉన్న విధవరాలకున్న నమ్మకము, విశ్వాసమే ఆ దేశంలో తనకు భోజనం దొరికేలా చేసింది. మీకు ఒక మాట చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ప్రయత్నిస్తున్నాడు. ఆకాశం మూయబడ్డది. చూడు నా వైపు, ఆకాశం మూయబడ్డది, వర్షాలు లేవు. కానీ ఈమె విశ్వాసం పరలోకాన్ని తెరిచింది. గట్టిగా చెప్పలేదు. ఆవిడ ఇంట్లోనికి ఆహారం, భోజనం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచే. కారణం ఆవిడకున్న విశ్వాసం. ఈరోజు దేవుడు నీకు చెబుతున్నాడు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు అదే చెబుతున్నాడు. ఆ దేశంలో ఎవరికి పంటలు పండలేదు, భోజనం లేదు, కానీ సారపతి విధవరాలు మాత్రం పోషించబడ్డది. అక్కడికి వచ్చిన అనేక మంది యేసును తాకారు, కానీ వారెవరికి స్వస్థత రాలేదు. ఈ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తికి మాత్రమే వచ్చింది. కారణం వారిలో ఉన్న విశ్వాసం. నువ్వేమనుకోవాలంటే, ప్రభువా ఈరోజు నన్ను స్వస్థపరిచి పంపు, నా జబ్బును తీసివేసి పంపు, నా రోగాన్ని తీసి పంపించు. నువ్వు పంపిస్తావని, బాగు చేస్తావని ఇక్కడికి నీ దగ్గరికి నేను వచ్చాను. ఎక్కడికో వెళ్ళాల్సినటావా తన భర్తను తీసుకుని ఇక్కడికి వచ్చింది. ఎవరో చెప్పారట అక్కడికి వెళ్ళని. తన భర్త ఇప్పుడు లేచి నడుస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభువు అదే మాట చెప్తాడు లూకా సువార్త 4వ అధ్యాయంలో 25, 26, 27 వచనాలు అంటున్నాడు. ఇశ్రాయేలు దేశములో నా వైపు చూడండి, ఎలీషా దినములలో నా వైపు చూడాలి. ఎవరి దినాల్లో? ఎవరి దినాల్లో? ఎలీషా దినాల్లో. చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారట, చాలా మంది ఉన్నారట దేశంలో. కానీ ఎవరికి స్వస్థత రాలేదు, కానీ నయమానుకు మాత్రమే వచ్చిందట. చెప్పండి ఎవరికి వచ్చింది? చెప్పండి ఎవరికి వచ్చింది? ఎవరికి రాలే? ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేకంలో పాల్గొన్న వాళ్ళకి చాలా మందికి రాకపోవచ్చు, కానీ నీకెందుకు రాకూడదు? నీకు రావాలి. నీకెందుకు రావాలి? వాళ్ళకి ఎందుకు రాదంటే, వాళ్ళు ఏదో ఊరికిన వచ్చారు, తాకుతున్న యేసుని. కానీ నువ్వెలా తాకాలంటే యేసయ్యని విశ్వాసముతో తాకాలి. ఈరోజు నేను స్వస్థత పొందుకుని వెళ్ళాలన్నా, ఈరోజు నేను ట్రైన్ స్వస్థత పొందుకున్నాకే ఎక్కాలి, ఈరోజు నేను బస్సు స్వస్థత పొందుకున్నాకే ఎక్కాలి, ఈరోజు నా గర్భము తెరవబడ్డాక నేను ఇంటికి వెళ్ళాలా. అన్న అంటుంది, నా గర్భం తెరిస్తే ఇంటికి వెళ్తా, లేకపోతే నేను వెళ్ళను. యేసు హృదయాన్ని హన్న ప్రార్థన తాకింది. ఇదిగో నయమానుకే స్వస్థత, ఎవరికి రాలేదట. చాలా మంది ఉన్నారట దేశం. మరి నయమానికి ఎందుకు వచ్చిందంటే, నయమానుకు దేవుని మీద ఉన్న విశ్వాసం. ఏమన్నాడు ప్రవక్త? ఏమన్నాడు? మన ఊరు బయట ఒక నది ఉంటుంది, ఆ నదిలో నువ్వు 7 మార్లు మునగవయ్యపో అన్నాడు. ఫస్ట్ కోప్పడ్డాడు. మీరు కూడా కోప్పడే ఉంటారు. పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకి వెళ్ళి అక్కడ బాధ జరిగింది, ఎవరికా ఇవన్నీ మేము జాను చూసినోలే అని ఆయన కూడా అట్ట అన్నాడు. నేను యోర్దాను నదిలో మునిగితే ఎందుకు వస్తుంది అని వెళ్ళిపోయాడు. కానీ ప్రక్కనున్న ఒక స్నేహితుడు, ఒక సైన్యాధిపతి నయమాన్ని సలహా ఇస్తున్నాడు. ఆయన ఏమన్నా గుడి కట్టేమన్నాడా, బంగారం అడిగాడా, వెండి అడిగాడా? నీళ్ళలోగా మురగమంది, ఖర్చు లేని పనేగా. ఈ తైలాభిషేక ఆరాధనకి ఖర్చు లేని పని, బస్ ఛార్జీలేమి మాకేమి ఇవ్వద్దు. మాకు ఫోన్ చేసి అడుగుతారు, పాస్టర్ గారు మిమ్మల్ని కలవాలంటే ఎంత ఇస్తావు చెప్పు నాకు, నువ్వు ఎంత ఇస్తావు? నేను అడిగినంత ఇస్తావు నువ్వు?
నేను అడిగినంత ఇవ్వగలవా? ఇవ్వలేవు. నిన్ను అడిగితే నువ్వు ఇవ్వలేవు. అందుకని నేను నిన్ను అడగను. నేను ఎవరిని అడుగుతానంటే యేసయ్యని అడుగుతా. నన్ను గెలవడానికి ఎవరు డబ్బులు ఇవ్వద్దు, నన్ను తాకడానికి ఎవరు డబ్బులు ఇవ్వద్దు. ఈ కష్టాన్ని, ఈ పరిచర్యను చూసి మనం కూడా సహకరిస్తే బాగుంటుంది అనుకుంటేనే ఇవ్వండి. అంతే తప్ప మమ్మల్ని రోజు 100, 200, 300 ఫోన్లు వస్తాయి. నాన్న మీకు ఎంత కొట్టాలి చెప్పండి అంట. నాకేం కొట్టొద్దు బాబా, నువ్వు ప్రార్థనకు రా నాయన. పాస్టమ్మ గారిని అడుగుతారు, పాస్టమ్మ గారు అయ్యగారిని, డాడీ గారిని కలవాలంటే ఎంత ఇవ్వాలండి? మమ్మీ చెబుతారు, బస్ ఛార్జీలు పెట్టుకొని రా నాయన, మళ్ళీ పోటానికి కూడా పెట్టుకో, మా దగ్గర ఇది లేవు, దేవుడు నిన్ను బాగు చేస్తాడని చెబుతాం. హల్లెలూయానండి, హల్లెలూయా. చాలామంది వస్తారు, ఇంత ఇస్తే నిన్ను కలుస్తా అనేవాళ్ళు. మాకొద్దు, మాకు కష్టం తెలుసు. బీదరికం నుంచి వచ్చాం. ఒక బీదవాడి ప్రయాస మాకు తెలుసు. 1 కేజీ బియ్యం కోసం ఎంత ప్రయాసపడతాడో నాకు తెలుసు. మీరు ఎవ్వరు కూడా మాకు డబ్బులు ఇవ్వద్దు. మీకు ప్రేమ కలిగి దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనిపిస్తే మీరు దేవుని కొరకు ఇవ్వండి తప్ప మాకు ఇవ్వద్దు. నయమాన్ అంటున్నాడు ఆయన ఏమడిగాడయ్యా బాబు? ఏం అడగలేదు కదా, నీళ్ళలోనేగా మునుగను. మీరు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన కోపం వచ్చింది, కోపాన్ని పక్కన వ్యక్తి ఏం చేశాడు? చల్లబరిచి మంచి సలహా ఇచ్చాడు. గట్టిగా హల్లెలూయా అంటారు మీరు. మన స్నేహితులు ఎలా ఉండాలంటే మనకు మంచి సలహాలు ఇచ్చేవారుగా. రే పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన అట పాస్టర్ గారు పెడుతున్నాడు రా అంటే, రే పని బాట ఏం లేదు, ఆయనకి పని లేదు, నీకు పని అనేవాడు మనకు స్నేహితుడిగా ఉండకూడదు. వెళ్ళరా, నన్ను తీసుకెళ్తారా, నీ దగ్గర ఛార్జీ డబ్బులు లేవా, నా దగ్గర పెట్టుకుంటారా, నువ్వు బాగుపడాలరా అని ఒక మంచి స్నేహితుల్ని మీరు కోరుకోవాలి ఎప్పుడైనా. హల్లెలూయా చెప్పండి. నీళ్ళల్లో మునిగాడండి, 7వ మారు మునగగానే నయమానుకున్న కుష్టి వ్యాధి తొలగిపోయింది. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు స్వస్థత వచ్చిందంటే నయమానుకున్న విశ్వాసం. ఎందుకు సారపతి విధవరాలు పోషించబడింది? ఆవిడకున్న దేవుని మీద నమ్మకం. ఎందుకు ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన అమ్మాయి స్వస్థత పొందంటే ఆమెకున్న విశ్వాసం. ఈరోజు అదే విశ్వాసం నీకుంటే నువ్వు కూడా అద్భుతం పొందుకుని వెళ్తావు. అదే నమ్మకం నీకుంటే అదే స్వస్థత నువ్వు పొందుకుంటావు. ఎవరేం చెప్పినా నువ్వు వినొద్దు. నేనే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి సారీ పొరపాటు అయింది, నేను అప్పుడు స్వస్థతలు ఉన్నాయని చెప్పా, నేను బైబిల్ అంతా ఇప్పుడు చదివా, వాటిదే లేవు, స్వస్థత లేవు అని నేనే అన్నా. నా మాట కూడా మీరు వినొద్దు. స్వస్థతలు ఎప్పుడూ ఉంటాయి, అద్భుతాలు ఎప్పుడూ ఉంటాయి, ఆశ్చర్యమైన కార్యాలు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు అనారోగ్యముతో చనిపోవడానికి దేవుడు ఇష్టపడడం, నువ్వు పేదరికంలో ఉండడానికి దేవుడు ఇష్టపడడం. ఎక్కడెక్కడ తిరిగావో, ఎన్ని చోట్ల తిరిగావో, ఎంతమంది దగ్గర తిరిగావో, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళావో, ఎంతమంది సహాయకుల దగ్గరికి వెళ్ళావో, నీ జీవితంలో ప్రయోజనం లేదు. ప్రయోజనం లేని జీవితాన్ని జీవించవు బిడ్డ. ప్రయోజనం లేని పోరాటాలు చేసావు బిడ్డ. ప్రయోజనం లేని స్థలాలకు వెళ్ళవు బిడ్డ. రాళ్లను, రప్పలను, చెట్లను, పుట్లను ఆరాధించావు, సాగిలపడ్డావు. అవి ఏ రోజు నీతో మాట్లాడలేదు. కానీ ఈ రోజున అదిగో ప్రయోజకుడి దగ్గరకు వచ్చింది, ప్రయోజనం పొందుకున్నది, లాభాన్ని పొందుకున్నది, స్వస్థత పొందుకున్నది, తిరిగి వెళుతుంది. ఈరోజు నువ్వు కూడా తెచ్చింది, అదే పొందుకోబోతున్నా. అదే అద్భుతం, అదే స్వస్థత నీకు కావాలా? అయితే 1 టచ్ చెప్పు, సింగిల్ టచ్. ఎన్నిసార్లు పట్టుకుంది? ఎన్నిసార్లు? ఇంకొక మాట చెబుతాం మీకు, పరిశుద్ధాత్ముడు చెప్పమన్నాడు. ఆమె యేసుని గురించి 15 సార్లు విన్నది. ఆమె కరెక్ట్? ఆమె యేసుని గురించి 15 సార్లు విన్నది. ఆమె కరెక్ట్? చెప్పండి. ఒక్కసారికి ఆమెకు అంత విశ్వాసం. అందుకని ఒక్కసారే పట్టుకుంది, ఒక్కసారి అద్భుతం పొందుకుంది. ఇప్పుడే అద్భుతం పొందుకోవాలా? వచ్చే తైలాభిషేకానికి కాదు, వచ్చే తైలాభిషేకములు నువ్వు ఒక 50 మందిని తీసుకొని రావాలా. ఎందుకో తెలుసా?
నువ్వు పొందుకున్న మేలు చెప్పడానికి. అందుకని ఈ రోజే సింగిల్ టచ్ లో నువ్వు అద్భుతం పొందుకోబోతున్నావు. అద్భుతం పొందుకోబోతున్నావు. నీ కాళ్ళలో నీకు స్వస్థత వస్తుంది, నీ చేతుల్లో నీకు స్వస్థత వస్తుంది. నీ జీవితంలో కొరతలు పడుతున్నాయి. నీ జీవితం అంతా నిష్ప్రయోజనంగా ఉందేమో ఇప్పటి వరకు, కానీ ప్రయోజనకరమైన దేవుడి దగ్గరకు వచ్చావు. నీ జీవితం బాగుపడబోతుంది. గొప్ప విశ్వాసం, గొప్ప విశ్వాసం, గొప్ప విశ్వాసం నీకు కావాలి. ఎలాంటి విశ్వాసం అంటే, ఇప్పుడే నేను బాగుపడి వెళ్ళాలి, ఇప్పుడే నేను స్వస్థత పొందుకుని వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మీరేమవ్వాలంటే అదే పనిగా యేసయ్యను స్తుతించాలి.